Also request the other directors, a proud squad of directors, to join Raju Garu on stage. Mr. Meda Naresh Garu, Dr. Jagannath Jaina. I request Raju Garu to kindly and the other members and our honored chief guest to please come and launch the logo. Can everyone have a hand? It's a camp, but we'd love to have everyone's hand on this. A countdown. If everybody is ready. 3, 2, 1. We can start. Raju Garu. ఇంకో అచీవర్స్ ని తీసి ఇంకా పెద్ద అచీవర్స్ చేయాలనే ఉద్దేశంతో వైశ్య అచీవర్ అవార్డ్స్ May 27 ఆహ్వానం రిసార్ట్స్లో ఈవినింగ్ 5 o'clock నుండి మనము అది పెద్ద ఎత్తున అంటే మా కమ్యూనిటీలో ఉన్న అతిరథ మహారథులు అందరూ వస్తారు. దాంట్లో ఒక 18 కేటగిరీస్ వైశ్యులకు మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైతే వాళ్ళు లైఫ్లో మంచి అచీవ్ చేస్తున్నారో వాళ్ళకు అవార్డ్స్ వాళ్ళని సంకల్పించుకున్నాము. అది ఏంటంటే ఒక ఆలోచన వచ్చింది. మేము లాస్ట్ 6 years బ్యాక్ ఒక వాసవి బిజినెస్ గ్రూప్ అని స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్ అందరినీ ఒక తాటిపైకి తెచ్చేసి చాలా పెద్ద ఎత్తున బిజినెస్ నెట్వర్క్ గ్రూప్గా ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాము. అందులో భాగంగానే వై కాంట్ వి గివ్ ఏ గుడ్ అంటే సమాజంలో ఇప్పుడు చాలామందికి తెలియదు వైశ్యులు అనేది అంటే ఎంతసేపు వాళ్ళ వ్యాపారము వాళ్ళు లో ప్రొఫైలే చేస్తుంటారు. బట్ మన దాంట్లో కూడా ఒక అర్జున అవార్డు ఉన్నాడు. లైక్ కేపీసీ లాంటి అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అంబేద్కర్ స్టాచ్యూ కట్టింది మేము ప్రౌడ్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాము. జిఎంఆర్ గారు ఎయిర్పోర్ట్ కట్టింది. పొట్టి శ్రీరాములు గారు, మా రోషయ్య గారు, వీళ్ళందరూ మా కమ్యూనిటీ మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. సో అట్లాంటి వాళ్ళను ఇంకా బయటకు తీసి వాళ్ళకు ఒక అవార్డు తోటి సత్కరించుకోవాలని మేము ఈ కార్యక్రమాన్ని రూపొందించుకున్నాము. సో ఎప్పుడైతే నేను అనుకున్నాను ఇమ్మీడియట్లీ మా డైరెక్టర్ నరేష్ గారికి ఈ ఆలోచన చెప్పగానే ఇమ్మీడియట్లీ సార్ వీ కెన్ గో హెడ్ మనం చాలా పెద్ద ఎత్తున చేద్దామని చెప్పేసి ఆయన చెప్పగానే మా డాక్టర్ కళ్యాణి గారు షీఈ్ ఆల్సో షీఈ్ ఎ డెంటిస్ట్ అండ్ లాస్ట్ 22 years నుంచి డాక్టర్గా వారికి మంచి అనుభవం ఉంది. అలాగే ఇంకో డాక్టర్ జగన్నాథ్ గారు వారు కూడా రైట్ డన్ మనం ముందుకెళ్దామని చెప్పారు. అలాగే డైమండ్ జ్యువెలరీలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో మా కమ్యూనిటీలో మంచి పేరు పొందిన సృజన్ జ్యువెలర్స్ చైర్మన్ రవి గారు, అలాగే అరుణ్ వజ్రా ఈవెంట్స్ అండ్ ఆహ్వానం అండ్ అరుణ్ ఫైర్ వర్క్స్ గత 30-40 సంవత్సరాలుగా వాళ్ళు ఈ ఫైర్ వర్క్స్లో మంచి అనుభవం ఉన్న వాళ్ళు. అట్లాగే ఆహ్వానం రిసార్ట్ వాళ్ళదే. సో జస్ట్ కొద్ది రోజుల పరిచయంలోనే మనం ముందుకెళ్దామని చెప్పేసి ఆయన చెప్పడం. నీలిమ గారు డిమాక్స్ అధినేతి, మన పబ్లిషెడ్ శివకుమారు, షీ ఈజ్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ బ్యాంకింగ్. ఇండ్యూక్ ఆయిల్ అనేది ఇప్పుడు ఇండియాలోనే మంచి కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఫౌండర్ అండ్ చైర్మన్ సతీష్ గారు. అండ్ సంతోష్ చేగు ఈజ్ ఇంటూ వాట్ ఈస్ ఏ ఫ్యాషన్ డిజైనర్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇలాంటి అందరూ ఒక 9 members కలిసి మేము ఒక 18 members-కి అవార్డ్స్ ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు వచ్చాము. సో ఈ ఒక చిన్న ప్రయత్నంగా స్టార్ట్ చేసి ఇవాళ 28th April దిస్ మంత్ 28th April తాజ్ ఫలక్నామాలో కర్టన్ రేజర్ ఈవెంట్ చేస్తున్నాము. సో అంటే ఒక చిన్న ఆలోచన చిన్నగా చేద్దాం అనుకునేది వాళ్ళ తాజ్ ఫలక్నామాలో కర్టన్ రేజర్ ఈవెంట్ చేస్తున్నామంటే
సో ఏ రేంజ్లో చేస్తున్నామో మీరందరూ ఊహించుకోవచ్చు. సో అందులో భాగంగానే వీరందరూ మాకు సహకరించారు. అండ్ మరొకసారి మీ అందరికీ, మీడియా మిత్రులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మేము ఈ చేస్తున్న ప్రయత్నాన్ని మీ అందరూ కూడా సహకరించి మీరు తప్పకుండా మంచి ప్రచారం చేసి మా అందరికీ మీ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్. మా డైరెక్టర్స్ అందరికీ ఒకసారి మీ అందరి సభాముఖంగా వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అలాట్. థ్యాంక్స్ సార్. ఏ కేటగిరీలో అవార్డ్స్? మేము 18 కేటగిరీస్ ఉన్నాయి. సో 18 కేటగిరీస్ నేను అన్ని అంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది. అది నేను మీకు 18 కేటగిరీస్. నెక్స్ట్ వేరే చెప్పండి. నేను వెనక్కిరా కొద్దిగా. So thank you all the media here to cover this event. Extremely thankful to all of you for addressing this to public. See, first of all, next question when we are conducting so Achievers Award, second first question, who are the achievers? So who are eligible to get these awards? The first question. See, so by having the name Vaishya Achievers Award, who are the achievers? Achievers are the true achievers. So true achiever is someone with exceptional talent, unwavering focus and the courage to overcome all challenges, inspiring everyone around them. They don't change fame, but they want to guide and uplift others. At our awards event, we celebrate such selfless heroes who make a real difference in our communities. So it's all of our responsibility to identify such people and honor them. For that, we have a special jury, special advisory committee. So yeah, so definitely ఈ VA అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు ఇన్స్పిరేషన్ అవుతారు. చాలా మందికి చెప్పుకునే స్టేజ్ ఇది ఎదుగుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మన మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాం, మన మీడియా త్రూ కానీ ఇంకా కొన్ని సోషల్ మీడియాలో మనం ఈ ఫైల్ని మనం రిలీజ్ చేస్తున్నాం. సో వైశ్య కమ్యూనిటీలో ఉన్న ఎవరైనా ఎక్కడ ఉన్నా, వరల్డ్లో ఎక్కడ ఉన్నా వాళ్ళు పార్టిసిపేట్ కావచ్చు. వాళ్ళు కానీ లేకుంటే వాళ్ళ తరపు నుంచి ఇంకెవరైనా కూడా వాళ్ళని నామినేట్ చేసుకునే ఈజీ ప్రాసెస్ ఇది. ఓకే, సో అండ్ వాళ్ళు మంచి పెద్దగా మన మెంబర్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు పొందిన వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కేటగిరీ వచ్చిన వాళ్ళందరినీ మంచిగా అందులో అంతా సెలెక్ట్ చేసి అందరినీ ఫిల్టర్ చేసి యాక్చువల్లీ ఎవరికి రావాలి, ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుంది అండ్ ఎవరు రియల్గా హార్డ్ వర్క్ చేసి వచ్చారో అదంతా రెక్యూట్ చేసేసి మనం ఫిల్టర్ చేసి మనం సెలెక్ట్ చేస్తారు. సో దిస్ ఈజ్ గుడ్ ప్రాసెస్, బట్ ఫైనల్ డిసిషన్ విల్ బి బై ద జ్యూరీ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఫీలింగ్ ఏంటి అంటే అమ్ముకుంటారేమో, లేదంటే ఫ్రీగా ఇచ్చేస్తారేమో. డిఫరెంట్ కేటగిరీస్ మనకు తెలిసిన వాళ్ళకి జ్యూరీ వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళకి అచీవ్మెంట్ అవార్డు ఇచ్చిన తర్వాత దాని తర్వాత ప్రాసెస్ వాళ్ళకి మనం వెన్నంటే ఉండి వాళ్ళ అచీవ్మెంట్కి నెక్స్ట్ అచీవ్మెంట్ ఎలా చేయాలి, వాళ్ళకి మార్కెటింగ్ కానీ ఫైనాన్షియల్గా కానీ లేకపోతే ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మనీ పరంగా కానీ ఏదైనా కానీ మా తరఫు నుంచి డెఫినెట్గా మాకు హెల్ప్ ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఎనీ అదర్ అవార్డ్స్. వీఆర్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఆఫ్టర్ ద అచీవ్మెంట్ అవార్డ్. అంటే మనం వాళ్ళని అవార్డ్ చేసిన తర్వాత కూడా మనం ముందుకు సాగతిస్తాం. అదే మా యూఎస్పీ. ఇప్పటివరకు ఎవరు చేయలేదండి, మేము చేస్తున్నాం. సో ఈ 18 మెంబర్స్ మనం ఎవరైతే మనం అచీవ్మెంట్ అవార్డ్స్ ఇస్తున్నామో వాళ్ళందరికీ నెక్స్ట్ లెవెలే ఉంటుంది తర్వాత. సో అందరూ అవార్డ్స్కి నామినేట్ చేసుకోవాలి. Good evening, everybody. My name is Santosh, founder CEO of Medusa Fashion Co. and Stealth AI and Robotics Private Limited. And I completely agree with all the directors here about Vaishya Achievers Awards. So I first thank all the media partners present here to witness the amazing event happening soon. So I'm not going to talk much about all the awards, but one best award I would love to give you an example of, so which is Innovator of Tomorrow. So Innovator of Tomorrow is all about the entrepreneurs who are starting up their new ventures. So we are mainly focusing on startups and we help them achieve goals, and we also ensure that we give them a beautiful limelight in a mob. So mana వైశ్య కమ్యూనిటీలో చాలా మంది అచీవర్స్ ఉన్నారు, కాకపోతే ఆ ఎక్స్పోజర్ దొరకనందువల్ల ఈ మేజర్ ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేస్తున్నారు. సో వీఆర్ హియర్ సిట్టింగ్ అండ్
providing them best of best, what do you call, future projections or investments. So we are also going to help them by investing in their startups as well. So మనందరికీ తెలిసిన ఒక షార్క్ ట్యాంక్ అనేది ఏదైతే ఉందో అలాగే మన VAA వైశ్య అచీవర్స్ అవార్డ్స్ తరపు నుంచి కూడా మేము we encourage all the startups and at the same time we also invest in them and guide them. So ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క entrepreneur, so successful entrepreneur అందరూ suggestions ఇచ్చి వాళ్ళందరికీ పైనకి తీసుకొని వస్తారు. And I thank all the media partners here. Thank you so much. Myself Farooq, founder of Arun Fibers, Vajra Events and Ahwana. Good to associate with WA. And already WA gurinchi andaru cheppesaru, so I don't waste time. So if na USP point of view like vachepatti chaala mandi awards event chestuntaru. So awards event ante edo vacharu award iskoni ala helparu kaakunda. So it could be a red carpet experience out of top event awards ఏవైతే జరుగుతున్నాయి సైమా ఐఫా ఆ స్టాండ్ ఆఫ్ ఏరియా we will be in the top 5 we promise that. And in terms of not only the award and the point kaakunda, it's a cultural extravaganza experience of red carpet event అనేది that we can assure as an event expertise in this last thing. ఒక ఈవెంట్ చేయాలి అంటే దానికి తగ్గ సరౌండింగ్స్ ఉండాలి. సో ఇఫ్ యూ సీ టుడే ఫ్లిప్ సైడ్ ఒక ప్రెస్ మీట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదో ప్రసాద్ లాగా ఇంకో చోటు కూడా పెట్టచ్చు, కానీ ఇటువంటి నేచర్ అబండెంట్ ప్లేస్ ఇఫ్ యూ సీ ద ప్లేస్ అంటే వాట్ ఎవర్ వీ డూ we want something to be present out of box. So that's what. And finally after the event everyone says wow, wow. That's what we are. Thank you. Right. So once again thank you all our directors. April 28th our curtain raiser event at Taj Falaknama Palace, and May 27th is our main event that is at Ahwana, Gandipet. సో అందరూ తప్పకుండా రావాలి అండ్ తప్పకుండా అందరూ నామినేషన్ చేసుకోండి. రేపటి నుంచి మా వెబ్సైట్లో చూసినా, సోషల్ మీడియాలో చూసినా, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో నామినేషన్స్ ప్రక్రియ ఎలా ఉంటుందని రేపటి నుంచి మీకు అందరికీ తెలుసు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవరీవన్. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Madhuri garu to give the vote of thanks before we do the launch. 2, 3 start. Ready, 1, 2, 3. Thank you. Prashant Vihari, our music director, for accepting our invitation, and he is now going to launch VAA digital logo. Thank you. I request the digital logo to launch. కొంచెం బ్యాక్గ్రౌండ్ Achievers Awards. So congratulations and all the very best. May God bless all the endeavors that are to be going forward. Thank you. So good to be here.